వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈ రోజుల్లో సినిమాలలో అనేక మంది నూతన నటులు వస్తున్నారు. ఎందరో గొప్ప గొప్ప నటులు మహా సినిమాలు తీసి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు నటించినటువంటి ఎందరో నటులు ఉన్నారు. అందులో ప్రధానంగా బస్ స్టాప్ మూవీతో తన కెరియర్ను మొదలుపెట్టి సుమారుగా 150 సినిమాలు పైగా నటించినటువంటి బస్ స్టాప్ కోటేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. సో కోటేశ్వర్ గారు నమస్కారం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం అని చెప్పుకోవాలి. సో ఆఫ్టర్ బస్ స్టాప్ మూవీ అనేది ఇక మీ కెరియర్కి నాన్ స్టాప్ అనుకోవచ్చు. సో ఎట్లా అంటే ఎలా స్టార్ట్ అయింది బస్ స్టాప్ అనే జర్నీ? ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను సహజంగా ఏంటంటే నేను స్వతహా టైలర్ని మచిలీపట్నంలో నేను నాటకాలు చేశాను. నాటకాలు చేస్తూ ఒక సినిమాలో చేరను చిన్న కోరిక. ఆ కోరికతో మనకి ఎవరైనా పరిచయం ఉంటే వాళ్ళతో ఫోన్లు చేయటం, వాళ్ళతో కాంటాక్ట్లో ఉండటం. తర్వాత 92, 93, 95 నుంచి అప్పుడప్పుడు హైదరాబాద్ రావటం, వెళ్ళటం, ఏదో చిన్న చిన్న వేషాలు ఉంటే చేయటం జరిగేది. 2005లో 2002లో ఈటీవీ భాగవతం ఇవన్నీ చేశాను నేను. ఇక తర్వాత ఈ వేషాలు కొంచెం నేను సినిమాలో చేరని కోరిక, వాస్తవంగా ఒక సినిమాలో చేరని కోరిక, ఆ కోరికతో వచ్చాను. ఈ జర్నీ ఏదో కొంచెం బాగానే ఉన్నట్టుంది లైను. సరే అక్కడ ఉండి ట్రై చేద్దామని 2005లో ఫ్యామిలీతో రావడం జరిగింది. అట్లా సినిమాలు సీరియల్స్ చేస్తున్న సందర్భంలో 48 సినిమాలు చేసిన తర్వాత మారుతి గారు ఈ రోజుల్లో సినిమా చేశారు. చేసిన తర్వాత మచిలీపట్నం నుంచి మనకు తెలిసిన ఆయన ఒక ఆయన ఫోన్ చేసి, కోటేశ్వరరావు గారు, మారుతి గారు మన బందర్ ఆయన చాలా చిన్న బడ్జెట్లో మంచి హిట్ ఇచ్చారు సినిమా, ఆయన మీకు తెలుసా అని అడిగితే నాకు తెలియదని చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. అప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది. నేను వచ్చి మారుతి గారు బందరాయన తెలియదా అంటే ఎట్లా ఉంటుందనే ఉద్దేశంతో అట్లా కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాను. తర్వాత ఆయన ఎట్లా పరిచయం చేసుకోవాలి, స్వామికార్యం స్వకార్యం, ముందు పరిచయం చేసుకోవాలి. ఒకటి పరిచయం అయితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో, రెండో పాయింట్. సో ఈ రోజుల్లో సినిమా అయిన తర్వాత ఆయన బస్ స్టాప్ సినిమా స్టార్ట్ చేసే రోజుల్లో నేను ఆయన వెళ్ళి కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆయనతో చాలా విశదీకరించి మాట్లాడాను. ఒక అరగంట మాట్లాడాను కూర్చొని. నా పరిస్థితులు, నా ఆర్థిక పరిస్థితులు, నా యొక్క ఇది మొత్తం. అయితే ఆయన నన్ను గుర్తుపట్టారు. మారుతి గారు మచిలీపట్నంలో నేను నాటకాలు వేస్తున్నప్పుడు నాటకాలు చూశారంట. ఆయన నన్ను గుర్తుపట్టారు. కానీ ఆయన అది పైకి చెప్పలా. సరే దానిలో చిన్న వేషం అంతా చేసుకోండి అని చెప్పేసి అన్నారు. సరే చేస్తానంటే, లేదంటే పర్లేదని చెప్పాను. తర్వాత అనుకోకుండా ఏమైందంటే హీరోయిన్ ఫాదర్ చేయడానికి ఎవరో ఒక ఆయన అనుకుంటే, ఆయన అనుకోకుండా ఆయన ఎవరో కాదు, ఆయన సుకుమార్ గారు, కో డైరెక్టర్ గారు, ఆయనకి నెంబర్ 1 సినిమా వచ్చిందని చెప్పేసి ఆయన దానికి వెళ్ళిపోయారు. దానికి వెళ్ళిపోవడంతో ఆ వేషం సరే మన కోటేశ్వరరావు గారు వచ్చారు కదా, కలిశారు కదా, ఆయనకి ఇద్దామని చెప్పేసి ఇచ్చి ఆ వేషాన్ని ఇంకా బాగా మెరుగులు దిద్దారు. ఆ మెరుగులు దిద్దటంతో అది మనకి కొంచెం ఏంటి పెద్ద ఈ ప్లస్ అయింది నాకు. అట్లా అంటే ఏంటి టైలరింగ్ అన్నారు కదా, అంటే ప్రొఫెషనల్ లేకపోతే అదేంటి అసలు టైలరింగ్ వృత్తిలో ఎలా వెళ్ళారు అసలు ఏంటి? టైలరింగ్ వృత్తి అంటే చిన్నప్పుడు నేను చదువుకునేవాడిని. ఓకే. చదువు అంటే పెద్ద వానాకాలం చదువు, అది 3వ క్లాస్ వరకే చదివాము. ఓకే. ఆ 3వ క్లాస్ తర్వాత చదివేవాళ్ళమేమో. మా మామయ్య గారు టైలరింగ్ నేర్చుకోరా, నువ్వు సరిగ్గా చదువుకోవట్లేదు కదా, నీకు మంచి షర్ట్ బిట్టు కొనిపిస్తా అని చెప్పంటే, అది వాస్తవంగా ఆ షర్టు కొనుక్కొస్తాడన్న ఆశతో కూర్చొని నేను టైలరింగ్ నేర్చుకుంటే అదే నా జీవనం అది వృత్తి అయింది. నాకు అది వృత్తి అయ్యి నా జీవనం సాగించడానికి అది అయ్యింది. అలా టైలరింగ్ చేస్తూ నాటకాలు నేర్చుకోవటం. నాటకాలు ఎక్కడి నుంచి, అంటే ఎప్పటి నుంచి ప్రారంభించారు? నాటకాలు అంటే వీళ్ళే మా మేనమామ గారు, ఇంకా మన ఆ ఊళ్ళో మా అమ్మమ్మ గారి ఊళ్ళో పెదగోళ్ళపాలెం, కుర్తివెన మండలం పెదలపాలెం అండి. ఓకే. రికార్డింగ్ డ్యాన్స్ నేర్చుకునేవాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో. అది ఇప్పుడు డీ షో లాంటివి అంతే, ఇక సంప్రదాయబద్ధంగా ఉండేవి ఆ రోజుల్లో. అంటే రికార్డింగ్ డ్యాన్సులు తర్వాత నిషేధించారు, కొంచెం వల్గర్గా ఉంటున్నాయని. కానీ ఆ రోజు సంప్రదాయబద్ధంగా ఉండేవి. వాళ్ళు రికార్డింగ్ డ్యాన్స్ నేర్చుకుంటే నేను చూసేవాడిని. చూస్తూ పాపం పసివాళ్ళు సాంగ్ కూడా చేద్దామని చెప్పి నా చేత చేపిద్దాం అనుకున్నారు, కుదరలేదు. అప్పటి నుంచే నాటక రంగం మీద. తర్వాత మా నాన్నగారు నా 5 సంవత్సరాల వయసులో కట్నాలు కాపురాలు అనేసి నాటకం వేసి దాంట్లో రామనాథం క్యారెక్టర్ చేశారు మా నాన్నగారు. ఆ నాటకం చూసిన కాడి నుంచి 5 సంవత్సరాల వయసులోనే నాకు అసలు అది లోపల బీజం పడిపోయింది.
ఓకే. నాటకాల మీద పట్ల. తర్వాత నాటకాలు నేర్చుకోవాలంటే 10 మంది కలవాలి. నాటకం నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. 10 మంది ఒక తాటి మీదకి వచ్చి అందరూ కలిసి ఒక 3 నెలలు కృషి చేస్తే కానీ ఒక నాటకం తయారు కాదు. ఇది ఎక్కడ కుదురుద్ది అంటే ఆఖరికి అది కష్టం మీద మచిలీపట్నంలో గణపతి నాట్య మండలి అని చెప్పేసి అని అక్కడ కుర్రాళ్ళు అందరూ మధ్యతరగతి, అంటే నేను టైలర్ని, ఇంకొకతను బడ్డీ కొట్టు, ఇంకొకతను టీ స్టాలు, ఇంకొకతను రిక్షా డ్రైవరు, ఇంకొకతను టాపీ వర్కరు, ఇట్లా వీళ్ళందరూ కలిసి నాటకాలు. వాళ్ళు వినాయక చవితికి, శ్రీరామనవమికి నాటకాలు, అంటే పరిషత్ నాటకాలు అయితే నేను ఆడలేదండి అసలు. శ్రీరామనవమికి, వినాయక చవితికి పందెలలో వేసే నాటకాలు అనమాట. అవి కూడా ఎట్లా తలకు 200 తలకు 250 రూపాయలు వేసుకుని నాటకం చేసినటువంటి సందర్భాలు. అందులో మీరు ఎంచుకున్నటువంటి క్యారెక్టర్ ఏంటి? మొట్టమొదటి విలన్ క్యారెక్టర్ పడిందండి. అయితే కొంచెం భయపడ్డా, అంటే అది అరుపులు పెడబొప్పులు, అది కొంచెం భయపడి ఫస్ట్ నాటకానికి తప్పుకున్నాను, చేయటానికి కొంచెం చేయలేక భయపడ్డా. తర్వాత ఆ నాటకాన్ని మా గురువుగారు అంచిపాక వెంకటేశ్వరరావు గారే వేయటం జరిగింది. అప్పుడు ఆ నాటకాన్ని దగ్గరుండి పరిశీలించి ఊహో మనం చేయగలం అనేటట్టు ఒక ధైర్యం కలిగింది. నెక్స్ట్ శ్రీరామనవమి జరుగుతున్న సందర్భంలో మళ్ళీ అదే వేషాన్ని, ఆ నాటకం సేమ్ నాటకంలో అదే వేషాన్ని నేను వేయటం జరిగింది. అట్లా. సో మీరు నాటకాలు వేస్తున్న సమయంలో టైలరింగ్ చేస్తూ అన్నారు కదా, ఆ సమయంలో కొన్ని సందర్భాలలో టైలరింగ్ చేస్తూ బట్టలు కుట్టేటప్పుడు కొందరి బట్టలు మార్చి ఇచ్చినటువంటి చాలా జరిగాయి. అసలు ఇంకోటి ఏంటంటేనండి, రిహార్సల్స్ చేయడానికి పెద్ద టైం ఉండేది కాదు. ఈ రిహార్సల్స్ వేదిక అక్కడే నేను కటింగ్ బాల్ దగ్గరే డైలాగులు నెమరు వేసుకుంటూ మీ ప్యాంట్ షర్ట్ వాళ్ళకి, వాళ్ళ ప్యాంట్ షర్ట్ వీళ్ళకి కట్ చేసేసేవాడిని. కట్ చేసి మళ్ళీ నేను కొనుక్కొచ్చి వాళ్ళకి తెలియకుండా నేను మేనేజ్ చేసేవాడిని. అట్లాంటి సందర్భాలు చాలా జరిగినాయి. టైలరింగ్ను కూడా, అంటే రేపటి పరిస్థితి ఏమిటి అనేది కూడా ఆలోచించకుండా నాటకాల గురించి ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడు వేసిన నాటకాలు ఏమన్నా డైలాగ్స్ గుర్తున్నాయి ఇప్పటికీ? ఉన్నాయండి. ఒక్క డైలాగ్ మావి. ఒక డైలాగ్నే 3 వేరియేషన్స్ లో చెప్తాను మీకు. విషనాగులు బొసల కొట్టే ఈ వైకుంఠపాలిలో ఎవరి బ్రతుకు ఎగతాళి పాల్వుతుందో త్వరలోనే తెలుసుకుందాం. ఇది పులి మేక ఆట కాదు వర్మ, సకల చరాచర జగత్తును పాదాక్రాంతం చేసుకోక సర్పయాగం. నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం దొరక సతమతం అయిపోతున్నావు కదూ. నీకు జానకి గుర్తుందా? నో, రామాయణంలో జానకి గురించి కాదు నేను చెప్తున్నది. నువ్వే సర్వస్వమని నమ్మి తన సర్వస్వాన్ని నీకు అర్పించిన రమాపురం జానకి గురించి చెప్తున్నాను. గుండెల్లో గోదావరి కదులుతున్నా, కళ్ళల్లో కావేరి పొంగుతున్నా, పెదవులపై విషం లాంటి చిరునవ్వు పులుముకుని ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? నీ చావు నా కళ్ళారా చుట్టానికి. సామ్రాట్ నాటకంలో అండి ఇదో డైలాగ్ అన్నమాట. విషనాగులు పూసలు కొట్టే ఈ వైకుంఠపాడిలో ఎవరి బ్రతుకు ఎగతాళి పాలవుతుందో త్వరలో నేను తేల్చుకుందాం. ఇది పులి మేక ఆట కాదు వర్మ, సకల చరాచర జగత్తును పాదాక్రాంతం చేసుకోగల సర్పయాగం. నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం దొరక సతమతం అయిపోతున్నావు కదూ. నీకు జానకి గుర్తుందా? నా రామాయణంలో జానకి గురించి కాదు నేను చెప్తున్నది. నువ్వే సర్వస్వమని నమ్మి తన సర్వస్వాన్ని నీకు అర్పించిన రమాపురం జానకి గురించి చెప్తున్నారు. కళ్ళల్లో కావేరి కదులుతున్నా, గుండెల్లో గోదావరి పొంగుతున్నా, పెదవులపై విషం లాంటి చిరునవ్వు పులుకుని ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? నీ చావు నా కళ్ళారా చుట్టానికి. ఎంత ఎమోషనల్గా చెప్పారు అసలు. నిజంగా కూడా క్యారెక్టర్లో లీనమైపోయి నిజంగా ఆ సిచ్యువేషన్స్ మన కళ్ళ ముందు ఉన్నట్టుగా కూడా మీరు నటించినటువంటి ఆ నటన అద్భుతంగా అనిపిస్తుంది. ఆ డైలాగ్ అనేది నిజంగా రియాలిటీలోకి వెళ్ళిపోయారు అసలు మీరు. నాటకమే ప్రాణం, నాటకమే జీవం, నాటకమే శ్వాస, నాటకమే ఊపిరి అనేటటువంటి పరిస్థితిలో బ్రతికినవాడిని నేను. చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. ఎందుకంటే ఒక డైలాగ్ని అంత అనర్గళికంగా చెప్పాలి, అంతే ఎమోషనల్గా చెప్పాలి అని అంటే. సో నేను కేవలం చదువుకున్నది 3వ క్లాస్ అండి. ఈ
టైలరింగ్ నేర్చుకోవడం, ఆ లెక్కలు రాసుకోవడం వల్ల కొంత డెవలప్ అయింది. వాళ్ళు మన పాత్రలు మనకి ఇస్తారు కదండి, దాన్ని చదువుకోవడం అనమాట. దాన్ని చదువుకోవడం వల్ల కొంత డెవలప్ అవ్వడం జరిగింది. ఇప్పటికి 3వ క్లాస్ అంటే కొంతమంది నమ్మరు. సో అప్పట్లో 3వ క్లాస్ అనేది ఇప్పుడు కంపేర్ విత్ డిగ్రీ అది నమ్మరు, కానీ మనం చదివింది 3వ క్లాసే. కారణం అది జరిగింది. సో ఈ నాటక రంగం పట్ల ఉన్నటువంటి ఇదితో నేను 3 నాటికలు కూడా రాయటం జరిగిందండి. 2 నాటికలు ప్రదర్శన చేశాము. ఒక నాటిక ప్రదర్శించడానికి కుదరలేదు. ఒక నాటిక బుక్ కూడా ప్రింట్ చేయించడం జరిగిందండి. ఏంటి అసలు మీరు రాసిన నాటకం ఏంటి? తరం మారింది ఒక నాటికండి. ఇదే పరిష్కారం అనే నాటికని ప్రింట్ చేయించడం జరిగింది. దానిలో తప్పు చేసిన తండ్రిని కొడుకు చంపేస్తాడు. ఇదే పరిష్కారం. మా చలమల చెట్టు నాంచేరి గారు, మా కళాబంధు మచిలీపట్నం, ఆయన స్వర్గస్థులు, కీర్తిశేషులైన ఆయన తప్పు చేసిన తండ్రిని కొడుకు చంపేస్తే ప్రతివాడు తప్పు చేస్తాడో, తప్పు చేసిన ప్రతివాడిని చంపుకుంటా వెళ్ళిపోతే ఈ సమాజంలో ఎవరు మిగలరు. కాబట్టి ఆ కథా వస్తువుని ఎమ్మెల్యే గారి చేత ఆవిష్కరిస్తున్నాం ఈ బుక్. ఆ క్లైమాక్స్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోమంటే, తండ్రిని చంపబోతుంటే అప్పుడు ప్రభుత్వం వచ్చి డిపార్ట్మెంట్ పరంగా వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తారనమాట. అప్పుడు ఇదే పరిష్కారం అనేది ఇదే పరిష్కారం అని చెప్పేసి మార్చి అట్లా దాన్ని ఆ నాటికని మనం ప్రదర్శించాం. ఒక 10 ప్రదర్శనలు చేశాం. టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా బుక్ పట్టుకెళ్ళి వాళ్ళు కూడా ఒక ప్రదర్శన చేశారు. అలా జరిగింది. సో 2005 నుంచి ఇప్పటివరకు వెనకకు తిరిగి చూసింది లేదనుకుంటా. వెనక్కి తిరిగి చూసింది లేదండి, రోజు వెనక్కి తిరిగి చూసుకుంటామండి. ఎందుకంటే ఇవన్నీ గాలిలో దీపాలు. ఓకే, ఒక సినిమా అయిపోయింది, మళ్ళీ 2వ సినిమా కోసం వెతుక్కోవాలి. అయితే బస్ స్టాప్ సినిమా వరకు వెతుక్కున్నాను. ఇందులో ఆఫీసుకి వెళ్ళటం, ఫోటోలు ఇవ్వటం, వాళ్ళని కలవటం, ఇదంతా. సో బస్ స్టాప్ సినిమా తర్వాత వెతుక్కోవాల్సిన అవసరం లేదు, వచ్చిన దాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళాను. బస్ స్టాప్ సినిమా అనేది మీ కెరియర్ని మొత్తం మార్చిదిద్దింది. మార్చింది చెప్పాలి. అది మాత్రం ఆయన నిజంగా మారుతి గారికి మాత్రం ఆయన చేతులెత్తి నమస్కారం చేయాలి. ఆయన ఒకటే మాట అన్నారు, నేను ఆఫీసులోకి వెళ్ళగానే, మీరు లైఫ్ టర్న్ అయ్యే క్యారెక్టర్స్ నన్ను కోటేశ్వరరావు గారు అని చెప్పన్నారు. ఇట్లా నమస్కారం పెట్టాను ఆయన. సో మారుతి గారు మీకు ఫిలిం ఆఫర్ చేసిన సమయంలోనే ఇంకో సినిమా కూడా మీకు అదే టైంలో ఉంది అని చెప్పేసి కొంత సీతమ్మ వాట్ల సినిమాల చెట్టు ఆల్రెడీ కమిట్ అయ్యానండి దానికి. నేను అది చేస్తున్న సందర్భంలోనే మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు, ఆఫీసుకి వెళ్తూ ఉన్నప్పుడు, ఈ రోజుల్లో సినిమా అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాను, మారుతి గారి ఆఫీస్కి వెళ్ళాను. ఓకే, అయితే మారుతి గారికి ఫోన్ చేశానండి. ముందు నేను మచిలీపట్నం నుంచి ఒక ఆయన నాకు చెప్తే, నేను ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుని మారుతి గారికి ఫోన్ చేశాను. నేను మాది బస్ స్టాప్ సినిమా రేపు ఓపెనింగ్ అండి, మీరు ఎల్లుండి కలవండి అన్నాడు ఆయన. నేను ఆ మరుసటి రోజున మళ్ళీ ఫోన్ చేసి ఆఫీసు రమ్మని వెళ్ళిన తర్వాత దీనిలో అన్ని వేషాలు అయిపోయి ఒక చిన్న మార్వాడి క్యారెక్టర్ ఒకటి ఉంది, వేసుకోండి అని చెప్పాను. నేను అన్నాను, మచిలీపట్నం నుంచి ఫోన్ చేసి మీరు తెలుసా అని అడుగుతున్నారు సార్. నన్ను మీరు తెలియదని దానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని కలిశాను కనుక మీరు తెలుసు అని చెప్తాను. నేను ఈ వేషం ఉంటే ఇవ్వండి, లేదంటే తర్వాత ఇంకొక వేరే క్యారెక్టర్. నేనేంటంటే ఎలాంటి పరిస్థితి అంటే అండి, నేను వాళ్ళు వచ్చాను, నాకు ఇవాళ వేషం పడిపోవాలనే ఆలోచన కాదండి. నాకు ఎట్లాంటి ఇదంటే, నాకు రాసి ఉంటే నీది కానిది ఎప్పుడు నీకు దక్కదు, నీదైంది ఎప్పుడు ఎక్కడున్నా ఆగదని చెప్పి రజనీకాంత్ గారి డైలాగులు ఉన్నాయి చూసారా, 6 డైలాగులే నా ఉదాహరణకి పెట్టుకుంటాను నేను. అందుకని ఈ సినిమాలో ఖచ్చితంగా నాకు వేషం కావాలి, రావచ్చు రాకపోవచ్చు, అక్కర్లేదు రావచ్చు, ఇట్లా ఆలోచించే మనిషి. అందుకని నేను మారుతి గారు చెప్పినట్టు, ఈ వేషం లేకపోయినా పర్లేదు సార్, మీరు పరిచయం అయ్యారు, నాకు చాలా సంతోషం, వేసుకోమంటే వేసుకుంటే ఈ వేషం, లేదంటే పర్లేదని చెప్పేసాను. నన్ను అయిపోయింది, వెళ్ళిపోయిన వారం నాకు ఫోన్ వచ్చింది ఈ వేషం కోసం. నేను ఆటోనగర్ సీరియల్ కంపెనీ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. నేను ఆ మరుసటి ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళు ఒక గంట ముందే ఫోన్ చేశారు. గంట తర్వాత వీళ్ళు ఫోన్ చేసి, మారుతి గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామంటే మీరు రేపు షూటింగ్కి రావాలి. సార్ నాకు రేపు ఆటోనగర్ సూర్య షూటింగ్ ఉందండి అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత నేను వెంటనే మారుతి గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా ఆటోనగర్ సూర్యులు నేను చేస్తున్నాను సార్, కమిట్ అయ్యాను సార్, ఆడది రేపు షూటింగ్ ఉంది సార్ అని చెప్పాను. సర్లేండి కూడా ఆయన అసలు చాలా క్యాజువల్గా తీసుకుంటాడు. ఆయన అస్సలు సీరియస్నెస్ అనేది, ఆయన సీరియస్ అంటే ధర్మరాజు సీరియస్ అయినట్టే, మారుతి గారు సీరియస్ అంటే ధర్మరాజు సీరియస్ అయినట్టే. ఆయన చాలా క్యాజువల్గా తీసుకుంటారు. సర్లే కోటేశ్వరరావు గారు ఆయన అన్నాడు, కానీ నాకు తట్టుకోవాలా,
దగ్గర దాకా వచ్చిన పరిచయం దూరం అయిపోతుంది మళ్ళీ అని చెప్పేసి ఒక చిన్న బాధ అని ఒక్క 2 నిమిషాలు మళ్ళీ ఆలోచించి ఇది ఎందుకు వచ్చిందో, నేను అట్లా ఆలోచిస్తానండి, ఇది ఎందుకు వచ్చిందో అనుకున్న తర్వాత వారం తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది నాకు. ఓకే. వారం తర్వాత నాకు ఫోన్ వచ్చిందండి. ఒకసారి మేము మారుతి గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను, మారుతి సార్ మాట్లాడతారంట అని చెప్పేసి మేనేజర్ శ్రీనివాస్ గారు మారుతి గారికి ఫోన్ ఇచ్చారు. మారుతి గారు, కోటేశ్వర గారు మీ ప్రస్తుతం ఏంటి, ఎట్లా మీ షూటింగ్లు ఏంటి, కొంచెం ఖాళీగానే ఉన్నాను సార్, 1 నెల వరకు ఏం పెట్టుకోకండి, ఎక్కడున్నారు మీరు, షూటింగ్లో ఉన్నారా? లేదు సార్, కృష్ణానగర్లో ఉన్నా, ఒకసారి ఆఫీసు రండి. వెళితే ఆ సీన్ పేపర్ అది ఇచ్చి ఒకసారి చూపించి అది ఒకసారి డైలాగ్ చెప్పమని చెప్పిన తర్వాత రేపు ఇవాళ సాయంత్రం మీకు మేనేజర్ ఫోన్ చేస్తారు, రేపు లొకేషన్కి వచ్చేసానని చెప్పంటే మధురానగర్ హౌస్లో మా ఫ్యామిలీ సెటప్. ఓకే. వెళ్ళి అట్లా కమిట్ అయింది. అలా మారుతి గారి సో అలా అక్కడ నుంచి స్టార్ట్ అట్లా జరిగింది. సో ఆల్మోస్ట్ ఎన్ని మూవీస్లలో నటించారు ఇప్పటివరకు? 160 సినిమాలు చేశానండి. 160. సీరియల్స్లో కూడా చేస్తున్నట్టు? సీరియల్స్ కూడా చేశానండి, ఇప్పుడు కూడా చేస్తానండి. ఎందుకంటే సీరియల్స్ అంటే నాకు చిన్న చూపు కాదు. నేను ఎందుకంటే సీరియల్స్ నుంచి వచ్చాం, సినిమాలు చేసాం, సీరియల్స్ అన్నీ చేసుకుంటూ వచ్చాం కాబట్టి సీరియల్స్ ఇప్పటికీ చేస్తాను. సీరియల్స్ చేశాను, ఒక 50 సీరియల్స్ చేశాను. సో మీ నిజ జీవితంలో మీకు ఏ హీరో అంటే ఇష్టం, ఎక్కువ అభిమానం? రామారావు గారండి. ఎన్టీ రామారావు అభిమానం కాదు, దేవుడు అండి. ఇంట్లో అగరత్తలు వెలిగిస్తారు ఆయనకి. ఇంట్లో ఫోటో ఉంటుంది అయింది. ఓకే. రామారావు గారిది, ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ఫోటోలు, మా పెద్దల ఫోటోలతో పాటే ఉంటాయి. రోజు అగరత్తులు పోగా వాళ్ళకి వేస్తానండి. అంటే ఏదో అమావాస్య రోజు మీరు హారతిస్తాను అని చెప్పేసి? అవును, అమావాస్య అంటే ఈ సహజంగా ఏంటంటే కొంతమందికి తిథులు గుర్తుండవు, కొంతమంది చనిపోయిన రోజులు గుర్తుండవు కాబట్టి శివరాత్రి రోజున భీమిస్తారండి పెద్దలకు భీమిస్తారు. ఈ శివరాత్రికి కూడా కుదరదు మాకు. అందుకని ఈ మధ్య ఎవరో పెద్దలు చెబితే కొన్నాళ్ళ క్రితం అమావాస్య రోజున వాళ్ళకి చేస్తే బాగుంటుందని చెప్పంటే అప్పుడు ప్రతి అమావాస్యకి వాళ్ళకి నైవేద్యం లాగా పెట్టి పూజ చేశాను అనమాట. మధ్యాహ్నం సుమారు 11-12 మధ్యలో. దాంట్లో రామారావు గారు, ఘంటసాల గారు కూడా ఉంటారు. సో రామారావు గారి డైలాగ్ ఏదైనా? తప్పకుండా. మంచి ఎమోషనల్ డైలాగ్ ఒకటి మీరు అంటే బాగా పెద్ద డైలాగ్ చెప్పనా, కొంచెం తక్కువ డైలాగ్ చెప్పనా? ఎంత డైలాగ్ అయినా పర్లేదు, ఎమోషనల్ గా మొత్తం. ఒక ఎన్టీ రామారావు గారు మళ్ళొకసారి గుర్తు రావాలి. రాయభారి చాలించు నీ దుష్ప్రసంగము, పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమము కోరి పలికిన మీ హితవాక్యములకు కృతజ్ఞుడను. రాయబారి, గోకుల విహారి, నీ వెంతటి తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను, నీ పలుకులోని అంతరార్థమును తెలియని అజ్ఞానిని కాను. మా గురుదేవుని సోదరుడు అని, కుంతి మూలమున మాకు దూరపు చుట్టవమని, సకల రాజలాంఛనములతో సమస్త సత్కారములతో ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటేవి. కురుకులు కుడువనని నిన్ననే నన్ను పగవానిగా భావించితివి. రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆసనం నుండి వేసుట ఆచారము కాదు గనక నిన్ను ఉచితరీతినే గౌరవించితిని. రాయబారి పోయి వచ్చిన వాడు పంపిన వారి మాటలు ప్రకటింపక, ఆ పైన మా అభిమతమును గ్రహింపక ఇంత ప్రళదనముగా ప్రవర్తించితివి. ఇప్పుడు నేను సంధి కొడంగబడిన సౌజన్యముతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్లా, లేక నీవు వందిగా వర్ణించిన వారి బలపరాక్రమాలకు బెదరి ఇచ్చినట్లా? దూత కృత్యమును నిర్వహింపక పాతక కృత్యములకు ఖడంగితివి. మాలో మాకే కలతలు కల్పించి మా మైత్రి బంధమును తెంచుటకు తెగించితివి. 5 ఊళ్ళైన ఇయ్యని పరమ దుర్మార్గుడు రారాజని లోకమునకు చాటనించితివి. కృష్ణ, నీవు కోరిన కోరిక సరి అనిచో, నిజమైనచో నేను ఈటకు ఈ సువిశాల మహాసామ్రాజ్యమున 5 ఊళ్ళు లేకపోవునా? ఇంద్రప్రస్థము, వృకప్రస్థము, జయంతము, వారణ వ్రతముతో కలిపి ఇంకొకటిచ్చిన చాలంటివి. మాకు లేనివి, మావి కానివి, మేము ఇతరులకు దానమిచ్చినవి ఆ నగరములను వారికి ఎట్లు కట్టపెట్టగలము? ఇది సాధ్యమా? సంధి పొసకు మార్గమా? అదియునుగాక మా పిరతండ్రి కుమారులకు భాగబియ్యమంటివి. ఎవరు మా పిరతండ్రి? పాండురాజా, యముడా, ఇంద్రుడా, వాయువా, అశ్విని దేవతల శటశృంగ పర్వతం పుట్టిన కౌంచేలకు భాగమిచ్చి శృంగభంగం పొందుటకు నేను అంత వెరివాడనుకుంటేవా? ఒకవేళ భాగమే పంచవలసి వచ్చిన ఈ గంగా తనేడు పాలు వదులుకునను
మా పితామహులైన పాచక సోమదత్తులకు భాగమలేదందువా అన్నది వచ్చిన అర్ధర్ధ భాగంలో ధృతరాష్ట్ర పాండురాజులు భాగస్వాములు కదా. ఆ పైన మేము 100 వా 5 105 కదా. ఇందరం వంతులు వేసుకున్న ఎవరికి ఎంత 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 వచ్చును? అసలు ఈ అవిభాగ్య కురుమహా సామ్రాజ్యమును ముక్కలు చక్కరుగా చేయట దేశంలో శ్రేయస్కరమా? భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో దేశము చిన్నాభిన్నమనిచో ప్రజలకది సౌభాగ్యమా? ప్రజలందరూ ఐక్యమత్యముగా ఒకే కుటుంబముగా ఒకే పాలన కింద క్షేమము కాదా? ఆస్తి 13 సంవత్సరాల పరాధీనమైనచో దానిపై శాశ్వతముగా హక్కుతున్న సత్యము నీ వెరుగవా? అందులకే ఆనాడు జోదమునకు ఆ నియమములు పెట్టిదేమి కానీ మతి మాలి కాదు. అయినను ద్రౌపది జూదానంతరము మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. మొదటిది ధర్మరాజు దాస్యముక్తి, రెండవది తన 4 భర్తల దాస్యముక్తి. అంతే కాని ఆనాడు తన దాస్యముక్తిని కోరలేదు, మా తండ్రి గారు నియ్యలేదు. కనుక ఆమె ఇప్పటికీ మా దాసియే. వారి నాడు రాజ్యభావం కోరినట్లుగా మేము ద్రౌపదిని కోరించు తిరిగి ఆమెను మాకు అప్పగించగలరా? సిగ్గులేక వారు పంపి ఉండొచ్చును కానీ ఎగ్గులేక నీ అంగీకరించి రావచ్చునా? ఇక నీ బెదిరింపులందువా? ఆ కవితేని నిర్విక్ర పరాక్రమ సౌపేతులేని ప్రచండ దౌర్జండ మండితులేని అరివీర భయంకరు లేని సంగ్రామమును సమాయుత్తపడక 5 కొరకిట్లు దేహి దేహి అని దేవరింతురా. కృష్ణ, ఆ కౌంతేయులకు వాడి సూది మనబపినంత భూమి కొడయ్యను. ఇదియే నా తుది నిర్ణయం, ఇదియే నా తుది నిర్ణయం, ఇదియే నా తుది నిర్ణయం. చాలా అద్భుతం అండి. అసలు సేమ్ ఎన్టీఆర్ గారు అనర్గళికంగా ఏ విధంగా చెప్పారో అదే విధంగా ఈరోజు కోటేశ్వరరావు గారు నోటి వెంట అదే డైలాగులు అనర్గళిక రావడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో అంత మెమొరీని సో అనర్గళికంగా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా గ్రేట్ అండి. మీరు స్టార్టింగ్లో చెప్పారు నేను చదివింది 3వ తరగతి అన్నారు, కానీ ఈ 3వ తరగతి చదువుకున్నటువంటి వ్యక్తి ఇంత పెద్ద డైలాగ్ అనేది చాలా అద్భుతం. అసలు అది ఇది దైవతత్వంగా సంక్రమించాలండి, దైవతత్వంగా సంక్రమించాల్సిందే. కానీ కొన్ని అయితే ఆటంతటా అవి రావు. కొన్ని కృషితో పట్టుదలతో ఉంటే కొన్ని వస్తాయండి. అది పట్ల సో అప్పుడు ఆ జనరేషన్కి ఎన్టీఆర్ గారు, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఎవరు ఎక్కువ అభిమానం, ఎవరు హీరో అంటే ఎవరికి ఇష్టం? ఇప్పుడు అందరూ అభిమానమేనండి. అంతే. ఎందుకంటే అప్పుడు నేను నటుడిని కాని రోజు నటుడిని అయినా కాకపోయినా కూడా ఆ రోజుల్లో రామారావు గారు అంటే ఒక ప్రతీతి. ఇక అంత ఆయన ఒక అయితే ఇప్పుడు అండి ఇప్పుడు అసలు మాకు అందరూ అభిమానులేనండి. అందరికి అసలు జూనియర్ ఎన్టీఆర్ అనండి, లేదా బన్నీ గారు అనండి, పవన్ కళ్యాణ్ గారు అనండి, చిరంజీవి గారు అనండి. చిరంజీవి గారి సినిమాలో చేయాలని ఒక కోరిక, ఆ కోరిక ఇంతవరకు నెరవేరట్లేదు. అది మరి ఇక దైవ నిర్ణయం ఉంది, అది ఎప్పుడు నెరవేరుద్ది అనేది వేరే విషయం. చిరంజీవి గారితో ఒకసారి సినిమా చేయాలని కోరిక. అయితే రెడ్డి మొన్న అదేదో రెడ్డి వచ్చింది కదా సినిమా, ఆయన్ని కలిస్తే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు అప్పారావు గారిని కలిస్తే, ఓకాడ అప్పారావు గారిని కలిస్తే, కోటేశ్వరరావు గారు ఇవన్నీ ఎండలో నుంచునే క్యారెక్టర్ కోటేశ్వరరావు గారు వేసేయమంటే వేసేస్తాను, ఒక 20 రోజులు వేసేస్తాను, అట్లా వద్దండి, ఏదైనా ఒక డైలాగ్ అని లేకుండా వద్దండి అని చెప్పని వచ్చేసానండి. అట్లా ఎందుకంటే ఇప్పుడు ఆ హీరో ఈ హీరో కాదండి, అందరి హీరోలు ఇష్టమే, అన్ని సినిమాలు ఇష్టమే, అన్ని సినిమాలు ఆడాలి, 24 క్రాప్స్ బ్రతకాలి. 24 క్రాప్స్ బతికితేనే ఈరోజు 24 క్రాప్స్ కి ఒక సినిమా హిట్ అయితే దాని వెనకాల ఎంతో మందికి ఉపశమనం అండి, ఎంతో మందికి ఉపాధి. కాబట్టి ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి అదొక స్వార్థం అనుకోండి, ఇంకేమని అనుకోండి. కాబట్టి అందరు హీరోలు బాగుండాలి, అందరు హీరో సినిమాలు బాగోవాలి, అందరూ బాగుంటారు. అప్పుడు మీరు ఒక సీరియల్లో నటించే సమయంలో ఒక కో డైరెక్టర్ మీ పైన అరిశారు అన్నటువంటి టాక్ వచ్చింది అప్పట్లో, ఎందుకని అట్లా? అంటే పొరపాటు మందేలండి. అంటే ఆయన షార్ట్ టెంపరే కదా, మనం కూడా డైలాగ్ ఏంటంటే ఒక కరపత్రం లాగా ఉంటది కదండి, ఇట్లా ఇట్లా చుట్టి ఉంటది కదా రాజుల కాలం. అది దీన్ని నడుస్తూ ఓపెన్ చేసి డైలాగ్ చెప్తూ నడవాలి. ఓ పక్కన చేతిలో దండం ఉంది, ఈ డైలాగు నడక ఇదంతా కొంచెం టెన్షన్ అయింది. ఆ టెన్షన్ అయినప్పుడు ఎర్ర బస్సు ఎక్కువ చేస్తారు ఊపుకుంటా అని చెప్పేసి ఆయన అంటం జరిగింది. అయినా నేను ఒకటి ఇండస్ట్రీలో చాలా సందర్భాలు జరుగుతాయి కాబట్టి వాటిని పాజిటివ్గా తీసుకుంటాం. తర్వాత ఆయన నా శత్రువు కాదు, ఆయన నా శత్రువు అయితే అసలు నన్ను ఆ వేషాన్ని పిలవరు కదా. అక్కడ ఏంటంటే ఆటోమేటిక్ సందర్భోచితంగా జరిగే సన్నివేశాలు అవి. అది ఉదాహరణకి చెప్పాను తప్ప దాని గురించి బాధపడిన సందర్భంగా అయితే కాదు.
సో ఇండస్ట్రీకి రావడం కోసం అనేక కష్టాలు పడుతూ ఉంటారు నిజంగా చాలామంది ఇప్పటికి మనం చూస్తున్నాము. సో మనం వెళ్తే అశోక్ ఆ ఏరియాలలోకి వెళ్తే కృష్ణానగర్ ప్రాంతాలలోకి వెళ్తే యూసఫ్ కూడా ఈ ప్రాంతాలలో ఇప్పటికి కూడా యువత సినిమా ఛాన్సెస్ కోసం తిరుగుతూ ఉంటారు. సో మీ జనరేషన్లో అప్పుడు మీరే ఇండస్ట్రీ కోసం కష్టాలు పడ్డారా? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఇబ్బంది పడ్డాను నేను. అంటే 42 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. అసలు రాకూడదు, వచ్చాను కాబట్టి గట్టి ప్రయత్నం చేయాలి. నేను రోజు 2 ఆఫీసులు కానీ వెళ్ళి ఫోటో అయిపోతే నా మధ్యాహ్నం భోజనం చేయాలనిపించేది కాదండి. ఖచ్చితంగా 2 ఆఫీసులు కానీ ఫోటోలు ఇచ్చిన తర్వాత అమ్మాయి నాకు వేషం రావడం రాకపోవడం వేరే విషయం, నేను ముందు తెలియాలి వాళ్ళకి. అందుకోసం ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి 2 ఫోటోలు ఇచ్చేసిన తర్వాత ఇంటికి వస్తే అప్పుడు భోజనం చేయి మనశ్రద్ధగా, అమ్మయ్య ఇవాళ 2 ఆఫీసులకు వెళ్ళి వచ్చాను భోజనం చేసి. నేను కూడా కష్టపడటం అంటే అప్పు చేసి, ఇప్పుడు మనకు వయసు ఉంది, పరిచయాలు ఉన్నాయి, పలుకుబడి ఉంది, అప్పులు తెచ్చుకోవచ్చు. అట్లా కాదు, మనం నిలబడాలి ఇక్కడ. కానీ కష్టపడ్డ వాళ్ళందరిలో కూడా నేను కూడా ఆ లిస్టులో నేను ఉన్నవాడిని. సో ఆ ఏజ్లో ఇండస్ట్రీకి వస్తానన్నప్పుడు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లభించిందా? అసలు నాకు వ్యతిరేకత లేదండి ఎప్పుడు. మా మామగారు కానీ మా నాన్నగారు కానీ రామారావు నాయకుడు ఎట్లా వెళ్ళారయ్యా అనేవాడు మా మామగారండి. వాళ్ళు ఏమైనా వ్యతిరేకిస్తే ఏమన్నా ఇదయ్యేదేమో తెలియదు, కానీ అయినా నేను మూర్ఖుడిని, ఒక రకంగా ఒక విషయంలో మూర్ఖుడిని. కారణం ఏంటంటే నేను అనుకున్నది అది జరగాలి. సో అట్లా ఉండేవాడిని. వ్యతిరేకత అనేది అసలు మా పిల్లల్లో కానీ మా తల్లిదండ్రుల్లో కానీ మా మామల్లో కానీ ఎవరిలో కూడా లేదు. కాకపోతే నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నన్ను తిట్టడం, అంటే టైలరింగ్ వదిలేసి నాటకాలు. ఎట్లా అండి, శ్రీకాకుళం ఏరియాలో నాటకాలు ఆడేవాళ్ళం మేము. వారం రోజులు షాప్ వదిలేసేసి కుర్రాళ్ళ మీద అప్పచెప్పేసి శ్రీకాకుళం నాటకాలకి వెళ్ళిపోయేవాళ్ళం. నాటకాలకి వెళ్ళిపోతే ఈ షాపు పరిస్థితి ఏంది అని చెప్పని మా సన్నిహితులనే ఒక 5-6 ఎగతాళి చేసిన సందర్భాల్లో ఉన్నాయి. మళ్ళీ వాళ్లే మనం ఈ వెండి తెర మీద కనిపించిన తర్వాత, ఈ టీవీలో కనిపించిన తర్వాత కానీ వాళ్లే మళ్ళీ మనల్ని అభినందించడం, మొత్తం మీద సాధించామని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. అందుకని ఏంటంటే పొగిడినప్పుడు పొంగొద్దు, తిట్టినప్పుడు కొంగొద్దు, నీ ఆత్మస్థైర్యాన్ని మాత్రం స్థిరంగా ఉంచుకోమనేదే నా భావన. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ చిట్కలో కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. ఆండ్రాయిడ్ టీవీలో వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. హోమియోపతి వైద్యంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బస్వానందం ఎండి గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు చేసి హోమియో వైద్యం స్లో కాదు, ఇతర వైద్యాల కంటే ఫాస్ట్ అని సాక్ష్యాధారాలతో నిరూపించి ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా తగ్గించొచ్చు అని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ దండెపు బస్వానందం ఎండి. అపాయింట్మెంట్ కొరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించండి. మా ఇతర బ్రాంచీలు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ 9440930317, 9849133769. యూట్యూబ్ ఐడి డాక్టర్ దండెపు బస్వానందం. ఫేస్బుక్ ఐడి బస్వానందం దండెపు. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. ప్రజాగోస బీజేపీ భరోసాలో భాగంగా నేడు సాయంత్రం 5 గంటలకు బేల మండలం సదల్పూర్లో జరిగే శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న ప్రజానేత, ఆదిలాబాద్ ముద్దుబిడ్డ, బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాము. ఇట్లు సదల్పూర్, పోహార్, గణేష్పూర్, ఏకోరి గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ప్రజాగోస బీజేపీ భరోసాలో భాగంగా నేడు సాయంత్రం 5 గంటలకు బేల మండలం సదల్పూర్లో జరిగే శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న ప్రజానేత, ఆదిలాబాద్ ముద్దుబిడ్డ,
బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాము. ఇట్లు సదల్పూర్, బోహార్, గణేష్పూర్, ఏకోరి గ్రామాల బీజేపీ నాయకులు సో వెల్కమ్ బ్యాక్ సార్. ఇప్పుడు మీ లైఫ్లో చాలా విషాద ఘటన ఎప్పుడు జరిగింది? మా పాప చనిపోయినప్పుడు. పెద్ద పాప. నూతిలో పడి చనిపోయింది. అప్పుడు నేను చిన్న ఆపరేషన్ చేసుకుని ఉన్నాను. మా మిస్సెస్ ఏమో కంట్లో పువ్వు వస్తే కంటి ఆపరేషన్ చేయించుకుంది. తను ఏడవకూడదు, నేను కదలకూడదు. ఆ వయసులో చనిపోయింది. అదే ప్రత్యక్ష నరకం మాకు. చాలా బాధపడ్డాను. చాలా బాధ. తలుచుకుంటే కూడా కొంచెం బాధే. ఇక లోతుకి వెళ్ళకూడదు అనుకుంటాను. అది మాత్రం ఆ సంఘటన 1990 జూన్ 17వ తారీఖున జరిగిందండి సంఘటన. మున్సిపాలిటీ బావి నేలమట్టానికి ఉంటుంది, ఒక అడుగు ఎత్తే. అది మొలక వర్షాల గురించి చిరంజీవి గారి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయిన రోజుల్లో మొలక వర్షాలు కురి చేసి మొత్తం బావిలు నిండిపోయాయి. ఆ బావిలు నిండిపోతే ఆ పైన వర్ర మీద కూర్చుని నీళ్లు చేతితో పట్టుకుని నూతులు పట్టుకుంది. అట్లా చనిపోయింది. ఇక తర్వాత మళ్ళీ ఆ పరిస్థితి ఎవరికి రాకూడదని నేనే ఆ నూతి పైన మరి మున్సిపాలిటీ వాళ్ళ మీద కేసు వేయమన్నారు. కేసు వేస్తే పిల్లలు ముక్కలకు వస్తారు, ఇదంతా వద్దు, కేసు వేస్తే ఇస్తారు డబ్బులు, నాకు ఇవన్నీ నాకు అక్కర్లేదు అని చెప్పేసాను. నేనేమి మాట్లాడకుండా తర్వాత ఆ బావి మీద నేనే 2 వర్రలు కొనుక్కెళ్ళి ఆ బావి మీద 2 వర్రలు నేను వేయించాను. తర్వాత మళ్ళీ ఆ పరిస్థితి ఇంకెవరికి రాకూడదని అట్లా. సో చాలా అది చాలా అసలు భయం, తలుచుకుంటే బాధేస్తుంది అనమాట. సో ఆఫ్టర్ దాట్ ఇప్పుడు మీకు 2005 నుంచి ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి స్టార్ట్ అయిపోయారు. సో కెరియర్ అప్పట్లో కోటేశ్వరరావు గారు కావచ్చు, ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా బస్ స్టాప్ కోటేశ్వరరావు. సో బస్ స్టాప్ కోటేశ్వరరావు గారు బస్ స్టాప్ సినిమాలో తండ్రి క్యారెక్టర్లో చేశారు. సో అందులో ఒక మెయిన్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, కూతురికి చెప్పేటువంటి సమయంలో ఒక డైలాగ్, ఆ డైలాగ్ ఒక్కసారి. ఎంతసేపు మాట్లాడావు కదమ్మా, చెప్పండి నాన్న అమ్మ అనాలని అనిపించలేదా? అవునులే, నీ స్థాయి పెరిగిపోయింది కదా. నా కూతురు లెక్క తిప్పుకోకుండా గొక్క తిప్పుకోకుండా పోయిందండి. వన్ మోర్ టేక్, తర్వాత చూసుకోవచ్చు. నా కూతురు లెక్కల్లో ఫస్ట్ అనుకున్నాను కానీ జీవితంలో లెక్కని ఇంత పక్కగా గొక్క తిప్పుకోకుండా చెప్తుంది అనుకోలేదు. చూడమ్మా, నువ్వు ఇందాక 60-20 అన్నావే, నీ 20 ఏళ్ల వయసులో మేము అసలు ఈ డైలాగ్ నేను కాదు అసలు నెమరేసుకోలేదు. నా కూతురు లెక్కలో ఫస్ట్ అనుకున్నాను కానీ జీవితంలో లెక్కని ఇంత పక్కగా గొక్క తిప్పుకోవడం చెప్తుంది అనుకోలేదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ అండి కదా, అందుకోలేకపోయాను. బట్ శైలు, నీ లాజిక్ నా దగ్గర ఒక పాయింట్ ఉంది. ఎందుకంటే నువ్వు 20-60 అన్నావే, నీ 60 ఏళ్ల వయసులో నీ వెనకాల ఎవరున్నా లేకపోతే నువ్వు బ్రతకగలవు. నీ 20 ఏళ్ల వయసులో నేను మీ అమ్మ లేకపోతే నువ్వు బ్రతకలేవు. ఈ డైలాగ్ వదిలేద్దాం. అది చాలా అంటే సినిమాలో అది కీ రోల్ పాటించిన డైలాగ్. అది ఆల్మోస్ట్ సినిమాలో కూతురికి చెప్పేటువంటి సిచ్యువేషన్స్ లో అది కీలకమైన. అంటే 20 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల అవసరం ఖచ్చితంగా పిల్లలకు ఉంటుంది, కానీ అవసరానికి నిమిత్తం 60 ఏళ్ల సమయంలో ఎవరు అవసరం లేకపోయినా పర్లేదు అన్నటువంటి డైలాగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో కొంత ఎమోషనల్ గా కూడా టచ్ అవుతా ఉంటుంది. చాలా మందికి హార్ట్ టచ్ అయిపోయింది ఆ సినిమా అనేది. సో ఆఫ్టర్ దట్ చాలా సినిమాలలో తండ్రి క్యారెక్టర్, హీరో గారికి కానివ్వండి, హీరోయిన్కి కానివ్వండి, మీరు చాలా తండ్రి క్యారెక్టర్ చేశారు కదా. సో ఇందులో మీరు నటించిన దాంట్లో బస్ స్టాప్ వదిలేస్తే ఇంకా ఏ సినిమా మీకు చాలా అద్భుతంగా అనిపించింది? ఇంచుమించు అన్ని మంచి క్యారెక్టర్లు చేసామండి. పోరా పోవేను కామెడీ సినిమా, పోరా పోవే అనే సినిమా కామెడీ సినిమా. అయితే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, మనం ఎంత అద్భుతంగా చేసినా ఎంత అద్భుతంగా చేయకపోయినా శంఖంలో పడితేనే తీర్థం. ఆ సినిమా హిట్ అయితేనే దాని వాల్యూ. గబ్బర్ సింగ్ లో చేసామండి పవన్ కళ్యాణ్ గారితో చిన్న డైలాగు, ఆ డైలాగ్కి ఆహా ఓహో అని ఫోన్ కాల్స్. అలాగే పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేసాము. సినిమాలు కొన్ని రిలీజ్ అయ్యి థియేటర్లు దొరక్క 1 రోజు 2 రోజులు ఆడ వెళ్ళిపోయినటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. నేను చేసిన సినిమాలు 10-15 సినిమాలు అట్లా ఇంకా రిలీజ్కి నోచుకునే సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు. అందుకే నేనేమంటానంటే, చిన్న సినిమాను ఆదరించండి, బ్రతికించండి.
అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రేక్షక దేవుళ్ళు కానీ ఆ సినిమాను ఆదరిస్తేనే, ఎందుకంటే పెద్ద సినిమాలు 4 మొదలైతే చిన్న సినిమాలు 40 మొదలవుతున్నాయి. కాబట్టి వాళ్ళు చిన్న సినిమాని స్టార్ట్ చేస్తున్నారు. చిన్న సినిమాని స్టార్ట్ చేస్తున్నారు. హిట్ అయితే అది పెద్ద సినిమా. కానీ చిన్న సినిమాలను మాత్రం ప్రభుత్వం ఆదరించాలి, ప్రేక్షక దేవుళ్ళు కూడా దాన్ని ఆదరించాలి అనేది నా నినాదం. అంటే ఇప్పుడు సినిమా వాళ్ళకి ప్రభుత్వం నుంచి కొన్ని ప్రొవిగేషన్స్ కల్పిస్తాము అని చెప్పేసి అంటున్నారు కదా, సో అట్లాంటి ఫెసిలిటీస్ ఏమైనా కల్పిస్తున్నారు? ఇంకేం లేదండి, ఇంకా కల్పించట్లేదు అధికారికంగా. అనధికారికంగా ఏదో వార్తలు అయితే వస్తున్నాయి కానీ అధికారికంగా ఇది ఏమీ లేదు. ఎవరికి వాళ్ళే మా యూనియన్ అని, లేకపోతే ఇంకా తెలంగాణ యూనియన్ అని, లేదా టీవీ యూనియన్ అని ఇండస్ట్రీలో కూడా చాలా యూనియన్స్ అయిపోయినట్టు ఉన్నాయి. ఉన్నా కూడా వీళ్ళు హెల్ప్ చేసుకుంటా ముందుకెళ్తున్నారే తప్ప ప్రభుత్వ పరమైనటువంటి ఆదరణ అయితే మాత్రం ఆర్థిక పరంగా ఎటువంటి ఇది సపోర్ట్ అయితే లేదు. సో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కోవిడ్ టైంలో చాలా మంది వారి స్థితిగతులు బాగా నరకం అనుభవించారండి. అందరూ 24 క్రాప్స్, ఒక ఆర్టిస్టులని కాదండి, 24 క్రాప్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా నరకాన్ని అనుభవించారు. ఓకే. సో ఆ టైంలో కూడా మీరు ఒక మూవీ నటించారు అనుకుంటా. నేను చేశానండి. అయితే ఇంకోటి ఏంటంటే నేను ఒకటండి, మనిషి క్యాన్సర్ వస్తే చచ్చిపోతాడా, ఇది కరోనా వస్తే చచ్చిపోతాడా, లేదా ఇంకోటి వచ్చి చచ్చిపోతాడు కాదు, సాగు వస్తే చచ్చిపోతాడని నినాదాన్ని నమ్మినవాడిని. నేను కరోనా టైంలో హైదరాబాద్లో ఉండలేక మచిలీపట్నం వెళ్ళిపోయా. నేను మచిలీపట్నం వెళ్ళిపోయినా సరే నాకు ఫోన్ కాల్స్ రావడం, నేను వచ్చి సినిమాలు చేయటం. ఎందుకంటే చావు అనేది రాసిపెట్టి ఉంది, అది ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది కాదు. కాబట్టి అది వస్తే దాన్ని ఆపడానికి ఇవ్వడం వల్ల కాదు. కాబట్టి ఇక్కడే రాసి ఉంటే ఇక్కడే జరుగుద్ది, ఎక్కడున్నా కూడా అక్కడ జరుగుద్ది అది. అందుకని ఏంటంటే నేను కరోనా టైంలో కూడా బస్సుల్లో ట్రైన్లో మామూలుగా తిరిగేసి నేను షూటింగ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు కంప్లీట్ హైదరాబాద్, ఇప్పుడు కంప్లీట్ హైదరాబాద్ అండి. ఓకే. సో ఇప్పుడు మీకు ఈ జనరేషన్లో నచ్చిన డైరెక్టర్ ఎవరండి? అంటే ఈ సినిమాలో ఈ డైరెక్టర్ అంటే నాకు చాలా అభిమానము అనేటువంటి డైరెక్టర్స్. సో ఆల్మోస్ట్ అందరూ ఉంటారు. మీ పార్థు గారు ఎట్లా దేవుడు అన్నారు కదా. లేదు అసలు నాకు ఇప్పుడు, ఎందుకంటే నాకు బయట కూడా నేను ఎవరికైనా కనిపించినా, ఏంటి మీ మారుతి గారు సినిమా చేస్తున్నారు, దాంట్లో చేస్తున్నారా, మీ మారుతి గారి సంగతులు ఏంటి, మీ మారుతి గారు ఎలా ఉన్నారు, ఇలా అడుగుతారు నన్ను. నేను ఆయన జేబులో మనిషిని, అట్లా అడుగుతారు అనమాట నన్ను. అందుకని ఏంటంటే ఇక నాకు ఆయనే దేవుడు. సో మీ కెరియర్ స్టార్ట్ కావడానికి కీ రోల్ పాటించింది మారుతి గారు అని చెప్పుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ మారుతి అనేటువంటి డైరెక్టర్ కాకుండా ఆఫ్టర్ దట్ అడ్డార్ శ్రీకాంత్ గారు. ఓకే. మళ్ళీ అడ్డార్ శ్రీకాంత్ గారు కూడా అట్లాగే ఈ మధ్యకు ఉన్నారు. అంటే ఒకటండి, ఈ అందరి పేర్లు చెప్తే స్వార్థం అవుతుంది. యంగ్స్టర్స్ అంటే ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కాలంలో డైరెక్టర్ గా అవుతున్న చాలా మంది, ఈ మధ్య కాలంలో అవుతున్న వారు నాకు పెద్ద పరిచయాలు పెద్దగా. ఇప్పుడు ఒకటండి ఏమవుతుందంటే మాకు సార్ ఒక 20 రోజులు క్యారెక్టర్ చేసామనుకోండి, పరిచయాలు ఏర్పడతాయి. అవును. ఒక రోజు 2 రోజులు క్యారెక్టర్లో అక్కడ ఒక్కోసారి డైరెక్టర్ గారు కూడా ఎవరో కూడా తెలియని సందర్భాలు ఉన్నాయి. నాకు డైరెక్టర్ గారు ఎవరో కూడా తెలియకుండా నేను వెళ్ళి నా వర్క్ నేను చేసుకుని వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ఎవరి అభిమానం చెప్పడానికి లేదనమాట. సో ఇంత షార్ట్ పీరియడ్లో ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్లోనే అనేకమైనటువంటి సినిమాలు తీశారు కదా మీరు. ఆల్మోస్ట్ 160 దాకా దగ్గర 160 ఒక 50 సీరియల్స్ వరకు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అందరు కవర్ అయిపోయినట్టేనా ఇండస్ట్రీలో అందరితో నటించడం? లేదండి, పూరి జగన్నాథ్ గారు కానీ, లేకపోతే వి వినాయక్ గారు చిన్న సినిమా చేసామండి, యోగిలో చేసాం కానీ అది పెద్ద కాదు. వి వినాయక్ కానీ, లేదా రాజమౌళి గారు కానీ, ఈ పెద్దలు నేను ఇప్పుడు కలవలేదు. కానీ ఎప్పుడైనా కలవాలి. ఏది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, వీళ్ళంటే అపారమైన గౌరవం నాకు. వీళ్ళని కలవాలి, కలిస్తే వేషం వస్తుందని చెప్పి తెలుసు నాకు. కానీ నేను ఎప్పుడేంటి నేను వెళ్ళిన టైంలో ఉంటారో లేదో అదొక నిరుత్సాహం. సర్లే పిలిపోస్తే వెళదాం అనే ఉద్దేశంతో. ఇప్పుడు రాజమౌళి గారు పిలిచి కోటేశ్వర గారు మీకు క్యారెక్టర్ ఉందంటే అయ్యయ్యో అంతగా ఆనందమే ఉందండి నాకు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొర్ర శివ గారు కానీ, రాజమౌళి గారు కానీ, పూరి జగన్నాథ్ గారు కానీ, అట్లాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళు పిలిచి వేషం ఇస్తే ఇంకా అంతగా ఆనందం ఉండేది. లైఫ్ ధన్యం అయిపోయినట్టు. రియల్గా కూడా అంటే వాళ్ళకి చాలా మంది అభిమానులు వాళ్ళ డైరెక్షన్స్కి ఉన్నట్టు వాళ్ళు మలుస్తారు క్యారెక్టర్ని. వాళ్ళు అనుకుంటే క్యారెక్టర్ని మలుస్తారు, మలిసి జనానికి ఒప్పించి మెప్పించగలరు. సో ఇప్పుడు ఎందులో చేస్తున్నారు? ఏ మూవీ వస్తుంది? ఇది మన సాయి ధర్మతేజ గారి విరూపాక్ష సినిమా చేస్తున్నానండి. దానికి డైరెక్టర్ గారు వర్మ గారు. ఆయన దీంట్లో ఏంటి క్యారెక్టర్ ఏంటి? కర్ణం అండి, కర్ణం క్యారెక్టర్. సర్పంచ్ వచ్చి
మన రాజీవ్ కనకాల్ గారు, ఆయన పక్కన నేను అనమాట అండి, నేను కారణం. ఓకే. సో దీంట్లో కూడా మంచి పాత్ర చేస్తున్నానండి, చేసాం. ఒక 28 రోజులు వర్క్ చేసాం దాంట్లో. సో మీకు ఈ రీసెంట్గా నటించినటువంటి సినిమాలలో ద బెస్ట్ అనిపించిన డైలాగ్ ఏంటండి? ఈ మధ్య సినిమాల్లో పెద్ద బెస్ట్ డైలాగ్ పెద్ద పెద్ద లెంతలు ఏమి లేవండి, అన్నీ రెండు మూడు లైన్లే. కాబట్టి దాన్ని అంత బట్టి చెప్పేంత కూడా ఉండదు, గుర్తుపెట్టుకునేంత కూడా ఉండదు అనమాట. కీ రోల్ మాత్రమే కొంత అట్రాక్టెడ్ గా ఉంటుంది. సో ప్రాతినిధ్యం అంతా కూడా మచిలీపట్నం నుంచే స్టార్ట్ అయిపోయింది. మచిలీపట్నం అండి, అంత కుటుంబ ప్రాతినిధ్యం అంతా కూడా మచిలీపట్నం. ఆఫ్టర్ దట్ ఈ సినిమా ఇండస్ట్రీకి. ఓకే. ఎందుకు అసలు ఈ ఎన్టీఆర్ గారు కానివ్వండి, వీళ్ళందరి పేర్లు చెప్పారు ఇంతమంది మీరు, ఎందుకు వీళ్ళందరికీ అంటే దేవుళ్ళ పూజించాలి అన్నటువంటి అభిమానం ఎందుకు పెరిగింది మీకు? అది దానికి మీరు కారణం నేను చెప్పలేను. ఎందుకో అట్లా. నేనే కాదండి అసలు, ఆ రోజుల్లో ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకునే వాళ్ళు అందరూ, వాళ్ళలో నేను ఒకడంతే. ఓకే. వాళ్ళలో ఒక పామరుని నేను కూడా. అది అంటే ఎన్టీఆర్ గారికి అభిమానులు ఉంటారు, కానీ మీ అంత అభిమానులు ఉండవు కూడానండి. ఆయన నేను టీవీ చూస్తుంటే రామారావు గారు యాక్ట్ చేస్తుంటే పులకరించిపోతాను నేను. ఇట్లా పులకరించిపోయి ఇట్లా చూసుకుని నమస్కారం పెట్టుకుని ఆయన ఫోటో చూస్తాను. ఫోటో ఇట్లా కనిపిస్తుంది నాకు. నేను సోఫాలో కూర్చుంటే ఆయన ఫోటో అక్కడ ఉంటుందండి. ఓకే. మా పెద్దల ఫోటోలు ఇక్కడ ఉంటాయి, ఆ ఫోటో వచ్చేవారు ఉంటుంది. ఇలా చూసి ఇలా చూస్తాను ఆయన ఒకసారి, అంతేనండి. ఇక సో మీరు ఆల్మోస్ట్ అన్ని ఫాదర్ క్యారెక్టర్స్, హీరోయిన్స్ కావచ్చు, బాబాయ్ క్యారెక్టర్స్, పెద్దనాన్న క్యారెక్టర్స్ ఇట్లాంటివన్నీ చేశారు కదా. సో దీంట్లో ఎప్పుడైనా కన్నింగ్ క్యారెక్టర్స్ ఇచ్చారా మీకు? కన్నింగ్ క్యారెక్టర్ సినిమాలో రాలేదండి ఇప్పటివరకు, కానీ కావాలి, నేను చేయగలను కూడా. తర్వాత నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. అసలు కామెడీ అంటే చాలా ఇష్టం. ఎంఎస్ నారాయణ గారు సరిపోయినప్పుడు కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాను నేను. మన వివి సత్యనారాయణ గారు సరిపోయినప్పుడు కూడా కొంచెం బాధపడ్డాను, ఎందుకంటే కామెడీ వీళ్ళ వల్ల కామెడీ. ఓకే. అట్లా అందుకని కామెడీ చేయాలనేది ఒక పెద్ద కోరిక. సో ఒక డైలాగ్ను కామెడీగా చెప్తే ఎలా చెప్తారు? విషనాగులు బొసలు కొట్టే ఈ వైకుంఠ పాళీలో ఎవరి బ్రతికి అవతార పాలుందో త్వరలోనే తెలుసుకుందాం. ఇది పులిమేక ఆట కాదు వర్మ, సకల సరాచర జగత్తును పాదాక్రాంతం చేసుకోగల సర్పయాగం. నేను ఎవరన్నా ప్రశ్న సమాధానం దొరక్క సతమతం అయిపోతున్నావు కదా. నీకు జానకి గుర్తుందా? రామాయణంలో జానకి గురించి కాదు నేను చెప్తుంటా, నువ్వే సర్వస్వం నమ్మి తన సర్వస్వాన్ని నీకు అర్పించిన రమాపురం జానకి గురించి చెప్తున్నాను. కళ్ళల్లో కావేరి కదులుతున్నా, గుండెల్లో గోదావరి పొంగుతున్నా, పెదవుల పైన విషం లాంటి చిరునవ్వు పూరుకుని ఎందుకు నవ్వుతున్నాను తెలుసా? నీ సాగు నా కళ్ళార చూడటానికి. సేమ్ మీ డైలాగ్ సేమ్ ఎంఎస్ నారాయణ గారు చెప్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే బయటకు వస్తుంది. సో ఆయన నిజంగా కూడా ఆయన కళ్ళ ముందు ఉన్నట్టుగా ఆయన చెప్తే ఎలా ఉంటుంది, రియాలిటీ కూడా వీళ్ళంతా మహానుభావులు. ఎందుకంటే ఇదే డైలాగ్ ని బ్రహ్మానందం గారు చెప్తే ఎలా ఉంటుంది? మన వల్ల కాదులేండి, మహానుభావుడు ఆయన. కమిడియన్ అంటే ఇక బెస్ట్ అని చెప్పుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేరియేషన్ అండి. ఇప్పుడు నాకు సునీల్ గారి కామెడీ అంటే చాలా ఇష్టం అండి. అసలు సునీల్ గారు ఆయన తెచ్చుకుని చేస్తాడు కామెడీ. స్వతహాగా ఆయన కామెడీ చేయాలంటే మామూలుగా ఉంటుంది ఆయనది. స్వతహాగా తెచ్చుకుని కామెడీ చేస్తాడు. పద్మరావు గారి స్టైల్ అయింది, అదిరిపోద్ది అనమాట. ఈ బండారం బయటెట్టడానికి ఇట్లా ఉంటుంది సరే, అసలు ఎరగది ఇప్పుడు అదిరిపోద్ది అనమాట. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కామెడీ చేసి జనాన్ని బ్రతికించారండి. ఎందుకంటే నవ్వు 4 విధాల ఆరోగ్యం. సో నవ్వు అనేది రోజును పెంచుతుంది అనేది సామెత. వీళ్ళందరూ మహానుభావులు అనమాట. ఆనాటి రేలంగి నుంచి ఈనాటి జబర్దస్త్ బ్యాచ్ వరకు కూడా జనాలను నవ్వించి కొన్నాళ్ళు ఆయుష్ పెంచారు. సో అట్లాంటి క్యారెక్టర్ మీకు త్వరలో వస్తేనా ఇక అంతకన్నా ఆనందం ఉంది. సో ఇప్పుడు ఎంఎస్ నారాయణ గారు మాకు కనిపించినట్టుగానే మళ్ళీ తెరపైన కోటేశ్వరరావు గారు కనిపిస్తారు. నేను కామెడీ కోసమే నాటికి రాశానండి. అది ఇదే పరిష్కారం అనే దానిలో సంటి అబ్బాయి క్యారెక్టర్ చేశాను నేను. ఓకే. సంటి అబ్బాయి క్యారెక్టర్ చేసి నా కోసమే రాసుకున్నాను, కామెడీ కోసం. కామెడీ నిరగదీసేసాను నాటికి. అంటే ఇప్పుడు అప్పట్లో నాటకాలు వేశారు కదా, అందులో కామెడీ క్యారెక్టర్స్ చేశానండి. 1-2 నాటకాల్లో కామెడీ చేశాను, ఎక్కువ విలన్ చేశాను. అందులో విలన్ గా చేసి రియల్ లైఫ్ కి వచ్చేటప్పటికి తండ్రి క్యారెక్టర్ తో మిమ్మల్ని కప్పెత్తేశారు ఆల్మోస్ట్. అంటే
తండ్రి క్యారెక్టర్లో కూడా మీరు నటించినటువంటి పాత్రలు చాలా ఎమోషనల్గా చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లలో మీ కెరియర్ ఇచ్చిన బస్ స్టాపే అని చెప్పుకోవచ్చు. అందులో కొంత ఎమోషనల్ నవరసాలు ఉన్నాయండి దాంట్లో, నవరసాలు. అవును, అన్ని కళలు ఈ రోజు కనిపిస్తూ నుంచి ఉంటాయి అందులో. ఈ బస్ స్టాండ్లో ఎవరైనా ఆడపిల్లలు కూడా చేస్తే మీ జతలు పగిలిపోతాయి. ఇలాంటి కామెడీ ఇలాంటి డెవలప్మెంట్ డైలాగులతో పాటు అలాంటి డైలాగులతో సహా ఆయన ఇదేనండి ఇందాక చెప్పి నేను మర్చిపోయి చెప్పేసారా, ఆ డైలాగ్ని ఎంతో ప్రాణంగా రాసుకున్నారు ఆయన. 10 టేకులు తీసుకున్నాను నేను అప్పుడు కూడా. ఇది నేను కావాలని నేను రాసుకున్నాను కోటేశ్వర గారు, ఈ డైలాగ్ని జాగ్రత్తగా చెప్పాలి మీరు అని చెప్పారు. 10 టేకులతో చెప్పించారు ఆయన మారుతి గారు. సో ఆఫ్టర్ దట్ 10 టేక్లలో కూడా చాలా అద్భుతంగా ఆయన చివరికి నౌట్ తీసుకొచ్చారు. అదే నేను ఆ సినిమా చూసినప్పుడు కూడా నిజంగా ఆ డైలాగ్ అనేది ఎమోషనల్ గా టచ్ అయిపోయింది చాలా మందికి. అప్పుడు ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఆ సినిమాను చాలా ఆదరించారు. సో అప్పుడు జనరేషన్ కి సింక్ అయ్యే విధంగా తీసినటువంటి మూవీ అనుకోవచ్చు. అవునండి. సో అదే డైలాగ్ ని చాలా మంది కూడా అభిమానించారు. సో చాలా క్లిక్ అయింది. సో ఓవరాల్ గా మీరు ఇప్పుడు ఫైనల్ గా మా ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు ఇండస్ట్రీ తరఫున, అండ్ కోటేశ్వరరావు గారు బస్ స్టాప్ కోటేశ్వరరావు గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పడం లేదండి, ఈ 24 క్రాఫ్ట్స్లో ప్రతి మనిషి కూడా ఒక ఫ్యాషన్తో వస్తాడు. రండి, ఒక టైం నిర్ణయించండి. సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల టార్గెట్ పెట్టుకుని రండి. ఆ 3 సంవత్సరాల తర్వాత కూడా మీరు దానిలో సక్సెస్ కాలేదనుకోండి, వేరే మార్గాన్ని ఎన్నుకోండి. అంతేకాని ఇక్కడే ఉండిపోయి ఇంకా పట్టుపట్టి మగ్గిపోయి జీవితాలను మాత్రం బలి చేసుకోవద్దు. అటు పెద్దలకు దూరమై, ఇటు సమాజానికి భారమై మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మాత్రం మగ్గిపోవద్దు. కొంత టైం కేటాయించండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు రాజుగారి గుండెలో నీళ్ళు ఎక్కిపోతే నీళ్లు లేవు. ప్రతి మనిషి చెంబు నీళ్లు వేస్తేనే ఆ గుండెకి నిండుద్ది. అట్లాగే ప్రతి మనిషి ప్రయత్నం చేస్తేనే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శాఖలో ఒక్కొక్కరు రాణిస్తారు. కానీ రాణిస్తే ఓకే, రాణించకపోతే మాత్రం మీరు వేరే మార్గాన్ని ఎన్నుకుని ఆ మార్గంలో మీరు రాణించడానికి ప్రయత్నం చేయండి. ఈ 24 క్రాఫ్ట్స్కి నేను ఇచ్చే ముఖ్యమైన సలహా మాత్రం ఇది. సో చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి యువత ఏదో ఇండస్ట్రీకి రావాలి వచ్చి ఏదో సాధించాలి అన్నటువంటి ఆలోచనతో వస్తున్నారు కదా. సో వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చాలా మంది బలైపోతున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియక చాలా మంది అసిస్టెంట్లుగా వచ్చి, రైటర్గా అవుదామని వచ్చి, లేదా డైరెక్టర్ అవుదామని వచ్చి, కెమెరామ్యాన్ అవుదామని వచ్చి, లేకపోతే ఆర్టిస్ట్ అవుదామని వచ్చి ఇక్కడికి వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక కడుపు కాలిపోయి ఏం అర్థం కాక అసిస్టెంట్లుగా కొనసాగుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు చాలామంది అసిస్టెంట్లు వచ్చిన వాళ్ళలో నేను వాళ్ళ వివరాలు కనుక్కుంటాను. నేను వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు చెప్తుంటే నాకు చాలా బాధేస్తుంది అనమాట. అంటే పూచిన ప్రతి పువ్వు పూజకి పనికిరాదు, పూజకి నోసుకోదు, పనికిరాదు కాదు, నోసుకోదు. ఇట్లా ఇసురితే పువ్వులు కొన్ని దేవుడి పాదాల మీద పడితే కొన్ని మెట్ల మీద పడతాయి, కొన్ని మెట్ల మీద భక్తుల కాళ్ళ కింద నలిగిపోతాయి. అట్లా పరిస్థితి చాలా మందిలో ఉంది వాళ్ళ. సో థ్యాంక్ యూ కోటేశ్వర. అయ్యో నమస్కారం అండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీతో మీ లైఫ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా షేర్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా కూడా మీరు అనుకున్నటువంటి రాజమౌళి గారితో అండ్ దాంతో పాటుగా చిరంజీవి గారితో రావాలి. సో మరొక ఎంఎస్ నారాయణ గారు మాకు మళ్ళీ తెరపైకి మీ ద్వారా కనిపించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. సో మొత్తంగా 24 క్యారెట్స్కి మొత్తంగా లైఫ్ని సక్సెస్ కావాలి, సినీ రంగంలో మీ లైఫ్ని అంకితం చేయాలనుకునే వాళ్ళు కొత్త సమయాన్ని కేటాయించుకుంటూ సినీ రంగానికి రండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వెనక అడుగు వేయకుండా ముందుకు రండి, లైఫ్లో సక్సెస్ అవుతారంటూ కూడా బస్ స్టాప్ కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. సో అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే విత్ us.